మొన్న మన సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు ఆయన స్పీచ్ విన్నారా మీరు? ఎంత బాగా మాట్లాడిందండి ఆయన. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోవడం సహజం, గెలవవలసిన పార్టీ గెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారో 10 సంవత్సరాలకు ఒకసారో ప్రజలు కావాలనో ఇష్టం ఉండో ఇష్టం లేక ఓడిపడతారు. గెలిచిన వాళ్ళంతా గొప్పలు కాదు, ఓడిపోయిన వాళ్ళంతా చీపని కాదు. ఒక వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఈ మార్పు జరగాలి. ఓడిపోయిన మీరేమో 6 నెలల్లో పడగొడతామంటారు, ఇది తప్పు. గెలిచినా మీరేమో అట్నుంచే ఇటు వస్తారిగా, మీరంతా వృధా అన్నట్టు మీరు మాట్లాడతారు. ఇద్దరు కలిసి ఏంటంటే ప్రజలను కించపరచడం, ప్రజా తీర్పును కించపరచడం, ప్రజాస్వామ్యాన్ని కించపరచడం అనేది సాంబశివరావు గారు చాలా చక్కగా ఎక్కడ పోదు, ఎక్కడోడు అక్కడనే ఉండాలి. ఇప్పుడు అద్భుతమైన ఫైటింగ్ ఉన్నది. కబడ్డీలో ఆడేటప్పుడు అక్కడ 7 ఇక్కడ 7 ఉంటేనే గమ్మత్తుంటది. అవును, నువ్వు ఇక్కడ 5 ఉండి అక్కడ 7 ఉంటే ఏంటది? అవు ఇవంతా పాదే ఉన్నాయన్న, ఇలా మొత్తం అదే ఉన్నది. ఇక ఈ మన బీజేపీ ఎమ్మెల్యే అనే ఈయన కాదు, మన కామారెడ్డిలో కేసీఆర్ ని రేవంత్ రెడ్డిని ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడగొట్టిన ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు అన్నమాట, కేసీఆర్ వల్ల ఓడిపోయిందా పార్టీ లేకపోతే కేటీఆర్ వల్ల ఓడిపోయిందా అని అడిగింది. కేటీఆర్ వల్లనే ఓడిపోయిందని ఆయన చెప్పాడు. ఎందుకు అంటాను, మా నాయన బూతులు తిడితే ఎవడు పడితే వాడు పడతాడని, మా నాయన ఎవరిని దగ్గర తీసుకోకపోయినా మా నాయన దగ్గరికి వచ్చి వీళ్ళు కాళ్ళు మొక్కుతానని, మా నాయన దగ్గరనే బానిసలుగా పడి ఉంటానని, సేమ్ నేను కూడా నీ అంత లెక్క చేస్తే ఎవడని నింటాడా? ఆయన అంటే వెనకటోడు, వెనకటి గడిగోడలల్లా పెరిగాచ్చిండు. మరి నీకేం బుద్ధి తక్కువైంది? నువ్వు ఉన్నత స్థాయి చదువులు అమెరికా పోయి చదివేస్తావి, ఉద్యోగాలు చేసి వస్తావి, నీ దగ్గరకు కూడా రావద్దా? ఎవరన్నా వచ్చి అన్న ఇది తప్ప అంటే మళ్ళీ నువ్వు కూడా తిట్టుడా? నువ్వు దగ్గరికి ఏడబోతావు, చుట్టుముట్టు 100 మంది ఉంటారు గుంపు, అదే జువాల లెక్కనే, జువాల గుంపే. ఇక దాంట్లోకి లోపలికి పోరాదంటే నేను మినిస్టర్ క్వార్టర్స్ లో బాధ్యత చూసినా నేను. అదే క్వార్టర్ నువ్వు ఎక్కడ పోయినా గుంపే ఉంటారు, ఆ గుంపే ఉంటది. ఇక ఎందుకు ప్రశాంతంగా కేరళ లాగా ఎలక్షన్స్ ఉండాలి, కేరళ లాగా ప్రజాప్రతినిధులు ఉండాలి, సింపుల్ గా తిరగాలి, సింపుల్సిటీ మెయింటైన్ చేయాలి, ప్రజలకు ఒబీడియన్స్ గా ఉండాలి. అవి నేర్చుకోకుండా వీళ్ళు కంప్లీట్ వ్యవస్థను ఒక భ్రష్టు పట్టించేటట్టు చూసే వరకు ప్రతి ఓనికి అంటే ఇదంతా ఇప్పుడు ఈ చుట్టుముట్టు అంత ఇంత జనం ఉండాలిగా, దందాలు చేసుకునే జనమేనా? అవును, మరి నిన్నను మొన్నను ఆయన కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల పోతే వార్డ్ నెంబర్ కి వచ్చేటట్టు 4 ఎమ్మటినారు అంతే, వాళ్ళని దీవించడానికి అక్కడిక్కడ పోతే కేటీఆర్ దగ్గర. అవును, 4-5 ఉన్నారు, అంతకు మించి చెప్పలేరు. ఊళ్ళో వార్డ్ నెంబర్ తిరిగితే కూడా తల కొట్టేసినట్టు కావచ్చు. అది వీళ్ళకి తెలియలేదు. అప్పుడు తెలియకుండా వీళ్ళ పతనం హుజురాబాద్ నుంచే స్టార్ట్ అయింది. నేను కేసీఆర్ కే ఓట్లేరు అని నేను కూడా చెప్పిన, మీలాంటి వాళ్ళు కూడా కొంత ఇట్లుంటది పాలన, కేసీఆర్ వస్తా అని చెప్పిన, కానీ ఓడిపోవడంలో మాత్రం కొంత నాకు కేసీఆర్ కి వేయమనడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, సరే ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ దిస్, మన ఇంట్లో మనం గొడవ పెట్టుకోవచ్చు ఇంకోటి, కానీ ఒక భద్రమైనటువంటి ఒక భావన ఉంటది అని అనుకున్నాం. అంటే పక్కోడు మన మీద ఎప్పటికప్పుడు జూలు విధించడానికి అవకాశం ఉండదు అనే దాంతో ఏమన్నా. కానీ ఓడిపోయినాక ఒకటి మంచిగానే అనిపిస్తాను, ఎందుకంటే ఇప్పుడైనా వీళ్ళు నేలకు దిగి వచ్చిండ్రు, ప్రజలతోటి కలిసిపోతారు. ఇన్ని రోజులు అంటే వాళ్ళు ఒక మైకంలో ఉన్నారు. ఉద్యమ పోరాటం నుండి సడన్ గా కుర్చెక్కే వరకు, వీళ్ళ చుట్టూ జనం ఉండే వరకు వీళ్ళంతా మా బానిసల కాడికి వచ్చింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు 4 కలిసిపోయిన ఇక మీరు చెప్పిన కాడికి కేటీఆర్ కి ఎంత తల కొట్టేసినట్టు అవుతుందో. ఇప్పటికి కూడా వాళ్ళు నేర్చుకుంటలేరు. ఇంకా మీరు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ చూడండి, ఇప్పుడైనా వాళ్ళు పబ్లిక్ దగ్గర కావాలి. ఎందుకంటే ప్రతిపక్షం అన్నప్పుడు ప్రజల పక్షమే కదా, నువ్వు ప్రజల్లో కలిసిపోవాలి. ఇక అది కలిసిపోకపోతే ఇక అది వాళ్ళ దరిద్రానికే అది. ఇక మొత్తానికి ఇవాళ మొత్తం బడ్జెట్ సెన్షన్ ఉంది, దానికి సంబంధించి శ్వేతపత్రానికి సంబంధించిందే ఉంది. కాబట్టి దీంట్లో కొత్తగా ఏం వార్తలు అయితే లేవు.